కలిసి పక్క పక్కన బ్రతికి ప్రాణ స్నేహితులు మనం. మన పుట్టినరోజులు కూడా ఆ దేవుడు పక్క పక్కనిచ్చాడంటే మనం ఎంత అదృష్టవంతులం. నిజమేనే, నీ బర్త్డే నేను, నా బర్త్డే నువ్వు. గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. నా పుట్టినరోజు కంటే నీ పుట్టినరోజు అంటేనే నాకు చాలా ఇష్టం. ఏమైంది సంధ్య? ఎందుకు ఇలా చేస్తున్నావు? కనీసం నా పుట్టినరోజు కూడా నీకు గుర్తులేదా? ఇప్పటికే ఫస్ట్ కాల్ చేస్తావేమో, నన్ను విష్ చేస్తావేమోనని ఎదురు చూస్తున్నాను. మన స్నేహం నీలో బ్రతుకుందేమో అని ఆశపడుతున్నానే, కానీ నీకు గుర్తులేదు. నీకే కాదు, ఆయనకు కూడా గుర్తులేదు. అంతేలే, ఆయన తెచ్చిన చీర, ఆయన ఇచ్చిన డైమండ్ రింగ్ నీ కళ్ళ ముందుంటే ఆయనే గుర్తుకొస్తారు, కానీ నేనెందుకు గుర్తుంటాను? ఆ ఆనందంలో మునిగి తేలుతున్నావా నువ్వు? ఈ టైంలో ఎవరై ఉంటారు? సంధ్య, నా సంధ్య వచ్చి ఉంటుంది. నాకు తెలుసు, నా పుట్టినరోజుని అదెలా మర్చిపోతుంది? నా సంధ్య వచ్చి ఉంటుంది. సంధ్య, సంధ్య కాదు వింజక్క, నేను. సరే కమన్, ఇలా రా. ఎక్కడికి? ఇలా రా అని చెప్తున్నాను కదా, రా. చూడు. అయ్యో, అప్పుడే 2 minutes అయిపోయింది. హ్యాపీ బర్త్డే విందక్క. రా, టేక్ వచ్చి. యాక్చువల్లీ మావే వాళ్ళందరినీ కూడా లేపుదాం అనుకున్నాను, కానీ వాళ్ళు పడుకున్నారు కదా, మళ్ళీ ఎందుకులే అని ఆగిపోయాను. రేపు ఎలాగో గ్రాండ్ గా అందరూ సెలబ్రేట్ చేస్తారు కదా. ఏంటి వింజక్క అంత డల్ గా ఉన్నావు? అసలు నీ పుట్టినరోజున నువ్వెంత హ్యాపీగా ఉండాలి. బీ స్మైల్ బేబీ. రా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ వింజక్క. కచి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వింజక్క. థ్యాంక్ యూ మోనికా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వింజక్క. సూపర్. యాక్చువల్లీ నీకు గిఫ్ట్ తీసుకొద్దామంటే టైం దొరకలేదు, కానీ ఖచ్చితంగా నీకు మంచి గిఫ్ట్ తీసుకొస్తాను. అయ్యో, ఏంటి, ఏమైంది? నా వల్ల ఏమైనా మిస్టేక్ జరిగిందా? అయ్యో, ఇదంతా నీకు నచ్చలేదా? సారీ మోనికా, నిన్ను డిసప్పాయింట్ చేయాలని కాదు, నాకు ఈ పుట్టినరోజు చేసుకోవడం ఇష్టం లేదు. అయ్యో, ఏమైంది సిస్టర్? నువ్వు అలా బాధగా ఉంటే నాకేదోలా ఉంది. నా గురించి చచ్చా, ఈ టైంలో నువ్వైనా నాకు తోడుగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్. భలే దానివి సిస్టర్. ఒకప్పుడు నేను పిచ్చి పిచ్చిగా ఆలోచించి నేను డిస్టర్బ్ అయ్యి నిన్ను డిస్టర్బ్ చేశాను.
కానీ నేను రియలైజ్ అయిన తర్వాత నువ్వు బాధపడుతుంటే ఎందుకో నాకే చాలా బాధ అనిపిస్తుంది, అదోలాగా అనిపిస్తుంది. పైగా పుట్టినరోజు. ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో. అసలేమైంది? ఏం చెప్పను. కనీసం నా పుట్టినరోజు నా అనే వాళ్ళకెవ్వరికీ గుర్తులేదు. అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఓ, సంజయ్ విషెస్ చెప్పలేదా? చచ్చా, నిన్న తన బర్త్డే హడావిళ్ళు అలసిపోయి నిద్రపోయిందేమో అంతే తప్ప తనకి నీ బర్త్డే గుర్తు లేకుండా ఎలా ఉంటుంది చెప్పు? లేదు లేదు, నువ్వు అస్సలు అలా ఆలోచించుకో. అలా ఏమీ జరగదు. సంధ్యకే కాదు, నా భర్తకి కూడా గుర్తులేదు. తన పుట్టినరోజు అనగానే పరుగున వెళ్ళిపోయారు. కానీ అయ్యో, ఏంటి సిచ్యువేషన్ అంతా అలా నెగటివ్ గా తీసుకుంటున్నావు? బావ కూడా టైర్డ్ అయిపోయి వెళ్ళి పడుకుని ఉంటాడు. సంధ్య పుట్టినరోజున అంత బాగా చేసినోడు నీ బర్త్డే ఇంకెంత బాగా చేస్తాడో నువ్వే చూడు. సంధ్య రాజేష్ కలిసి నిన్ను ఊరికే వదలరు. అదే వాళ్ళు కలిసి అద్భుతంగా సెలబ్రేట్ చేసే వరకు ఊరుకుంటారా చెప్పు నువ్వే? ఆయన ఏంటి సిస్టర్, ఒకప్పుడు నేను నెగటివ్ గా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు నేను పాజిటివ్ గా మారిపోతే నువ్వు నెగటివ్ గా ఆలోచిస్తున్నావు. కొంపదీసి భావనకు తెలియకుండా ఆ చీర రింగు తెచ్చి సంజయ్కి ఇవ్వడం, అంత ప్రేమగా కేకుని తినిపించడం గురించి ఏమైనా ఫీల్ అవుతున్నావా? లేదులే చాచా, నువ్వేమీ అలా ఫీల్ అవ్వవులే, నాకు తెలుసు కదా. అయినా బాబు ఇచ్చింది ఎవరికి? నీ ఫ్రెండ్కి, నీ సంజయ్కే కదా. తన బర్త్డే కదా, గ్రాండ్ గా చేశాడు. తన పుట్టినరోజు చేయడం తప్పు కాదు, కానీ నా బర్త్డే స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 10 minutes అయింది. కనీసం ఆయన విష్ కూడా చేయలేదు, కనీసం అదొక కాల్ కూడా చేయలేదు. అబ్బా, టైర్డ్ అయిపోయి ఉంటారని అంటున్నాను కదక్కా. చూడు, రేపు ఉదయం స్టార్ట్ అయ్యి నీ బర్త్డే ఎవ్వరు ఊహించినంత గ్రాండ్ గా జరుగుతుంది. ఈలోగా అనవసరంగా నేను కేక్ కట్ చేయించి నీ మూడు డిస్టర్బ్ చేసి మిస్టేక్ చేశాను కదూ. చచ్చా, అలా ఎందుకు అనుకుంటాను? కనీసం నువ్వైనా నన్ను గుర్తు పెట్టుకున్నా అదే చాలు. అలా ఏం లేదు, ఖచ్చితంగా అందరికీ గుర్తుంటుంది. అందరూ గ్రాండ్ గా చేస్తారు, సరేనా? నువ్వు వెళ్ళి పడుకో. గుడ్ నైట్. నిజంగానే సంధ్యకి నా బర్త్డే గుర్తుందా? ప్రతి సంవత్సరం ఫస్ట్ విష్ చేసేది. మరి ఇప్పుడు ఏమైంది దానికి? నా భర్త సంధ్య పుట్టినరోజుని అంత గ్రాండ్ గా చేశాడు, కానీ నేను ఆయన భార్యని కదా, నన్ను కనీసం విష్ చేయాలి కదా. నా ఫ్రెండ్కి ఇచ్చే విలువ నాకు లేదా? అసలు ఏం జరుగుతుంది నా లైఫ్ లో? నేను ఒంటరి దాన్ని కాబోతున్నానా? నా జీవితం శూన్యం కాబోతుందా? నాకే ఎందుకు ఈ సమస్యలన్నీ వచ్చి పడుతున్నాయి? పిచ్చి వింధ్య, నిన్ను బొమ్మను చేసి భలే ఆడిస్తున్నాను కదా. ఈ బర్త్డేకి నేను నీకిచ్చే గిఫ్ట్ నీకు లైఫ్ లాంగ్ మనశ్శాంతి లేకపోవడం. అది ఆల్రెడీ చేసేసాను. ఇంకా నెక్స్ట్ బర్త్డేకి బావ పక్కన నువ్వు ఉండవు, నేనుంటాను. హ్యాపీ బర్త్డే. నో
అన్హ్యాపీ బర్త్డే వింధ్యా డార్లింగ్. అమ్మ సంధ్య, సంధ్య. అత్తయ్య, ఏంటమ్మా ఇంకా నిద్ర లేవలేదా? అత్తయ్య, అప్పుడే తెల్లారిపో. అయ్యో, ఏమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? రాత్రి వింధ్యకి బర్త్డే విష్ చేయలేదు. పాపం అది వెయిట్ చేసి ఫీల్ అయి ఉంటుంది. సంధ్య, అది నువ్వు అలారం పెట్టావు కదా? ఇదిగో దీనికేమొచ్చిందో పని చేయలేదండి. నేనేమో లేవలేకపోయాను. సారీ సంధ్య, నేనైనా లేపాల్సింది. నువ్వెలాగో అలారం పెట్టుకున్నావు కదా అని నేను నిద్రపోయాను. మీరేం చేస్తారులేండి, తప్పంతా నాదే. నేనే మెలకుగా ఉండాల్సింది. లైఫ్లో ఇప్పటి వరకు ఎప్పుడు తనకి ఫస్ట్ విష్ చేయడం మిస్సే అవ్వలేదు. అలా బాధపడకమ్మా. నువ్వు కావాలని చేసిందేం కాదు కదా. నిన్నంతా హడావుడితో అలసిపోయావు, అందుకే లేవలేకపోయావు. వింధ్య ఆ విషయం అర్థం చేసుకుంటుందిలే. అలా కాదత్తయ్యా, ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇద్దరం ఒకరికొకరం ఫస్ట్ బర్త్డే విష్ చేసుకుంటాం. అలాంటిది నిన్న తనకి కుదరలేదు, ఈ రోజేమో నాకు ఇలాగా. ఛా! పాపం అదేమనుకుంటుందో ఏమో. తను చెయ్యలేకపోయిందని నేను తనకి విష్ చెయ్యలేదు అనుకుంటుంది. చాలా బాధపడిపోతుంది. ఛా! ఇదంతా నా వల్లే. నీ ఫ్రెండ్కి నీ గురించి తెలీదా? అలా ఎలా అనుకుంటుంది? అలా ఏమీ అనుకోదు. నువ్వు ముందు ఫోన్ చేసి విషెస్ చెప్పు. లేదండి, ఫోన్లో కాదు, డైరెక్ట్గా తన దగ్గరికే వెళ్తాను. వెళ్ళి సారీ చెప్పి విషెస్ చెప్పొస్తాను. నువ్వు వెళ్తే వింధ్య చాలా సంతోషపడుతుంది. నువ్వు వెళ్ళమ్మా. సరే అత్తయ్య, వీళ్ళ టిఫిన్ సంగతి మీరు చూసుకోండి. నేను త్వరగా స్నానం చేసి వెళ్ళిపోతాను. ఆ? వీళ్ళిద్దరి స్నేహాన్ని చూస్తుంటే భలే ముచ్చటగా ఉందిరా. అవునమ్మా, సంధ్య అంటే వింధ్యకి ప్రాణం, వింధ్య అంటే సంధ్యకి ప్రాణం. వీళ్ళ శరీరాలు వేరు, ఆత్మలు ఒక్కటే. వీళ్ళిద్దరి స్నేహం ఎప్పటికీ ఇలాగే శాశ్వతంగా ఉంటుంది. ఈరోజు చిన్నమ్మగారి పుట్టినరోజు. కరెక్ట్గా శుభాకాంక్షలు చెప్పాలి. హ్యాపీ బర్త్డే టు యూ మేడం. హ్యాపీ బర్త్డే టు యూ చిన్న మేడం. ఎస్. ఏంటి ఈయన నిజంగానే మర్చిపోయారా? నా పుట్టినరోజుని ఆయన అలా ఎలా మర్చిపోతారు? అమ్మగారు, ఇదిగోండి ఈరోజు స్పెషల్ కాఫీ. ఎందుకంటే ఈరోజు మీ బర్త్డే. హ్యాపీ
నువ్వేం చెప్పకు బంటి. నాదొక పుట్టినరోజు, నాదో జీవితము, నాదో బ్రతుకు. ఎవరు ఎవరికి దూరం అవుతున్నారో, ఎవరు ఎవరికి దగ్గర అవుతున్నారో నాకే అర్థం కావడం లేదు. అమ్మగారు, మీరేదో అంటున్నారు, నా బుర్రకేం అర్థం కావట్లేదమ్మా. అదేం లేదు కానీ నువ్వు వెళ్ళు. మ్మ్. ఏంటి సిస్టర్ ఇంత ఫ్రస్ట్రేషన్ గా ఉన్నావు? ఈరోజు నీ బర్త్డే కదా. నీకు అదిగో ఆ బంటికి తప్ప ఎవరికి గుర్తుంది? నా భర్తే మర్చిపోయారు. అయ్యయ్యో, అలా అప్సెట్ అయిపోతే ఎలాగా? సంధ్యని మర్చిపోలేని బావ విందిని ఎలా మర్చిపోతాడు? నువ్వు వైఫ్ కదా, సమస్యే లేదు. ఏదో ప్లాన్ చేసే ఉంటాడు. యు డోంట్ వరీ. వరీ అబద్ధం చెప్తున్నాను కదా. విష్ కూడా చేయలేని మనిషి ప్లాన్ చేసేదేముంటుంది? అయినా భార్య ఫ్రెండ్కున్న ఇంపార్టెన్స్ భార్యకి లేదా? ఇలాంటి విషయాల్లోనే కదా ఏ అమ్మాయి అయినా భర్త ప్రేమని కోరుకునేది. కానీ అమ్మా వింధ్య, ఈ ఇంటి చిన్న మహారాణికి హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ మావయ్య. నన్ను ఆశీర్వదించండి. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా. ఈ రోజు మీ ప్రయాణం కదా? అవునత్తయ్య, దాని గురించే మాట్లాడుతున్నాము. వింధ్య, బ్రేక్ఫాస్ట్ వడ్డించు. కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది. నాకు టైం లేదు, వడ్డించు. రే రాజేష్, అసలు ఈ రోజేంటో తెలుసా? ఏంటి ఈరోజు? ఓ, ట్రిప్ గురించా? నాకు గుర్తుందమ్మా, టికెట్స్ తీశారు కదా నానా. ఫ్లైట్ టికెట్స్ ఏ టైంకి? ఈవినింగ్ రా. ఓ సరే. వింధ్య, నువ్వన్నీ రెడీ చేసుకో. అది కాదురా రాజేష్, ఈ రోజు అత్తయ్య, పాప ఏడుస్తుందో ఏంటో ఒకసారి వెళ్ళి చూడండి. మావయ్య మీరు కూడా. మ్మ్. ఏలోగా నేను ఈయనకి టిఫిన్ పెడతాను. ఎక్కడికో వెళ్ళాలన్నా కంగారులో ఉన్నారు కదా, మీరు పదండి టిఫిన్ చేద్దరు. బావా, భార్య బర్త్డే మర్చిపోయావా? అది ఎంత పెద్ద క్రైమో నీకు తెలియడం లేదు. శిక్ష మాత్రం పెద్దగానే ఉండేలా ఉంది. ఈరోజు టిఫిన్ ఎవరు చేశారు? రోజులా టేస్ట్ లేదేంటి? డైలీ చేసే వాళ్ళే చేస్తారు. అయినా మీ టేస్ట్లు మారుతుంటే టిఫిన్ టేస్ట్ ఒకేలా ఎందుకుంటుంది? మరి అదేంటి, సంధ్య చేతితో చేసిన వంట ఎప్పుడు ఒకేలా అంతే టేస్టీగా ఉంటుంది. మరైతే అక్కడికే వెళ్ళి తినాల్సిందే. అవును, ఇందాక అమ్మ ఈరోజు అని ఏదో చెప్పడానికి ట్రై చేస్తోంది. ఏంటి ఈరోజు? ఏం లేదులే, అంత ముఖ్యమైన వాళ్ళకి సంబంధించిన స్పెషల్ డే ఏమీ కాదు. మీరు తినండి. ఇప్పుడు నేనేమన్నానని చిరుబురుగా ఉంది. ఈ ఆట మొదలుపెట్టిన దగ్గర నుండి నా హ్యాపీనెస్కి కొదవే ఉండడం లేదు. అయ్యో సంధ్య, ఎంత పనిచేసావే. ఇప్పుడు వింధ్య గడ్డం పట్టుకుని బ్రతిమాలనా తను ఊరుకుంటుందో లేదో, నన్ను క్షమిస్తుందో లేదో. అయ్యో సంధ్య, అబ్బా ఏమండి, టైంకి వచ్చారు. కంగారుగా రెడీ అయ్యాను. చూడండి, నేను బాగానే ఉన్నానా? నీకేంటి సంధ్య,
నువ్వెలా రెడీ అయినా నిండు చందమామలాగా అందంగా ఉంటావు. థ్యాంక్స్ అండి. సరే అండి, ఇప్పటికే లేట్ అయింది, నేను వెళ్ళొస్తాను. సంధ్య, ఒక్క నిమిషం. సంధ్య, ఏంటండి? మన పెళ్ళికి మీ వాళ్ళు పెట్టిన ఉంగరం ఒట్టి చేతులతో వెళ్ళడం ఎందుకు? ఈ ఉంగరాన్ని విందే గిఫ్ట్గా ఇవ్వు. అయ్యో, ఇవన్నీ ఏం అవసరం లేదండి. మా ఇద్దరి మధ్య ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం ఉండవు. మీ ఇద్దరి మధ్య ఉండకపోయినా తనిప్పుడు ఓ కుటుంబంలో ఉంది కదా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా కలిసి వచ్చి నిన్న నీ పుట్టినరోజుని ఎంతో గ్రాండ్గా చేశారు. అలాగే ఈరోజు మనం కూడా అందరం వెళ్ళాలి. కానీ మనం అక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఏమీ పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకే నువ్వైనా ఇది తనకివ్వు. మీరు చెప్పేది అర్థమవుతుందండి, కానీ అది మళ్ళీ మన మధ్య కొత్తగా ఇదేంటి అని తీసుకుంటుందో లేదో. రేయ్ రాజేష్, ఎక్కడికి వెళ్ళావురా? టైం అవుతుంది. నేను వచ్చేసాను కదా నాన్న. నేను రెడీ. వింధ్య, నువ్వు రెడీ అయినా? నేనెక్కడికి వెళ్ళడం లేదత్తయ్య. ఏదైనా ఉంటే తర్వాత చూద్దాంలే కానీ ముందు మీరు బయలుదేరండి. నాకిష్టం లేదని చెప్తున్నా కూడా ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? నేను వెళ్ళను. ఏం చేస్తారు? కుదరదంటే ఇంట్లోంచి బయటికి గెంటేస్తారా? గెంటేయండి.